2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే సార్. చెల్లపల్లి దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా దారుణం అని చెప్పొచ్చు. తల్లి అలాగే తన ఇద్దరు పిల్లలతో రైల్వే ట్రాక్ మీద పడి సూసైడ్ చేసుకోవడం అనేది చాలా దారుణం. అండ్ అలాగే తను ఒక ఐటీ కంపెనీలో టీమ్ లీడర్ పొజిషన్ ఉంటూ ఫ్యామిలీ అంత బాగున్న సందర్భంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏంటి? అసలు ఈ కేసు యొక్క మిస్టరీ ఏంటి సార్? అసలు ఏం జరిగింది? చల్లపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక రకంగా తీసుకుంటే ఇప్పటివరకు మిస్టరీ అయితే ఛేదించడం జరగలేదు. ఒక ఫోన్ కాల్ ఏదో వచ్చింది. ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత తన పిల్లల్ని ఒక కొడుకు కూతుర్ని తీసుకుని వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడుకుని రైలు కోసం ఎదురు చూస్తూ వచ్చిన రైలు కింద ఆవిడ ప్రాణాలు అండ్ పిల్లల ప్రాణాలు విగత జీవితం అవటం జరిగింది. దీనికి కారణం అంటూ స్పెసిఫిక్గా ఏం కనపడదు. అంటే ఒక షెల్లప్ ఉంటుంది. అంటే ఈరోజు ఈ కారణం కాదు, ఈ కారణానికి ముందు కారణాలు ఏదైనా ఉండొచ్చు. ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఎవరి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంకా పోలీస్ వాళ్ళు ట్రేసప్ చేస్తున్నారు. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఐడెంటిటీ చేస్తున్నారు. ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత అమ్మాయి హడావుడిగా వెళ్ళి చేసుకుంది అని వాళ్ళ మదర్ చెప్పారు. ఆవిడ విజయ్ గారు హస్బెండ్ అబ్రాడ్లో ఉంటున్నారు. అందుకని ఆవిడకి ఆ స్పేస్ దొరికింది తన డిసిషన్ తను తీసుకుంటానికి, నాస్టీ డిసిషన్ తీసుకుంటానికి, సూసైడ్ చేసుకోవాలని చెప్పి. ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అంటే ప్రస్తుతం ఆవిడ హై పొజిషన్లో ఉంది, ఐటీ జాబ్ చేస్తుంది అండ్ టీమ్ లీడర్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఇప్పుడు రెగ్యులర్గా అందరితో పని చేయిస్తుంది అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పారు. ఆర్థిక లావాదేవీలు అయితే ఇప్పటివరకు ఏం బయటపడలేదు. పిల్లల్లో కూడా వచ్చి అంటే పిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు, ఇమ్మెచ్యూర్డ్ చిల్డ్రన్ అయితే కాదు, కొంచెం గ్రోనప్ చిల్డ్రన్. గ్రోనప్ చిల్డ్రన్ని ఆ అమ్మాయి వాళ్ళతోటి ఒప్పించి మన సూసైడ్ చేసుకుందాం అని ఒప్పించింది అంటే ఒక బలమైన కారణం ఏదో ఆ ఫ్యామిలీలో ఆ ముగ్గురులో మదర్ ఏమి తెలియదు అని చెప్పి ఎక్స్ప్రెస్ చేశారు. లాస్ట్ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ప్రకారం డైయింగ్ డిక్లరేషన్లో ఎక్కడ నా చావు కారణం ఏం కాదు అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. జరిగినా సరే ఒక లీడ్ ఏంటంటే పేరెంట్స్ని, అత్తమామల్ని ఏదో రమ్మంటే వాళ్ళు రాలేదు అని వాళ్ళ మదర్ కూడా చెప్పడం, విజయశాంతి వాళ్ళ మదర్ కూడా చెప్పడం జరిగింది. అది పెద్ద కారణం కాకపోయి ఉండొచ్చు. అంటే మళ్ళీ 304Bలోకి వస్తుందా, లేకపోతే పిల్లలు ఎదిగిపోయారు కాబట్టి 304Bలో కూడా రాదు వరకట్నపు చావు గురించి కనుక. అంటే ఆ రూట్లో ఎక్కడ కనపట్లేదు. ఇక వర్క్ ప్రెషర్స్ ఈ ఐటీ ఎంప్లాయీస్లో ఏమైందంటే సిరి, పీర్ ప్రెషర్స్ బాగా ఎక్కువ ఉంటున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ హెల్. వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా ఆఫీస్లోకి వెళ్ళి చేస్తే కనుక అందరూ అవైలబుల్గా ఉంటారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళందరూ తీసుకుంటారు. టీమ్ లీడర్కి జనరల్గా ఉండేటువంటి ఆ బాండేజ్ అందరూ తీసుకుంటారు. వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా అక్కడ ఏదైనా మిస్టేక్ చేసిన వెళ్ళి కరెక్షన్ చేయడానికి అవుద్ది. ఏదైనా ఒక 8 అవర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు అంటే 8 అవర్స్ వాళ్ళు డెడికేటెడ్గా వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఆ పీర్ ప్రెషర్ అనేది క్యారీ ఆన్ అవుతూ ఉంటాయి. ఏదైనా చిన్న ఐసోలేటెడ్ అంటే మనకు నిత్యం ఉండేటువంటి సమస్యలు ఎదుర్కొనేటప్పుడు ఏంటంటే వాళ్ళకి పెద్ద సమస్యలు అనిపిస్తుంది, నేను ఇక్కడ హ్యాండిల్ చేయలేను. ఉమెన్ వచ్చేసరికి ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అని మనం పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుంటున్నాం కానీ సరే ఉమెన్ ఎంపవర్మెంట్ అవ్వటానికి ఇంకా టైం పడుతుందా అన్నది విజయశాంతి డెత్ బట్టి అర్థమవుతుంది. అంటే మెన్ లాగా ఉమెన్ తీసుకోలేకపోతున్నారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అఫ్కోర్స్ అందరూ అట్లా ఉండరు, నేను అందరి గురించి అనట్లేదు. ఈ అమ్మాయి ఒక సెన్సిటివ్ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంది. ఇంకొకరు షేర్ చేసే ఇష్యూ కానిది ఆవిడ ఎఫెక్ట్ అయింది. ఇప్పటివరకు ఇలిసిట్ రిలేషన్స్ ఉన్నాయా, ఎవరితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా అంటే అవి కూడా ఏమీ బయటపడలేదు. భర్త కూడా అటువంటి చెప్పలేదు అండ్ మదర్ కూడా అటువంటిది ఏం చెప్పలేదు. ఈవెన్ ఆ రోజు చెప్పలేదు, ఈ రోజుకి కూడా చెప్పట్లేదు. ఒక కాల్ వచ్చింది, ఆ కాల్ తోటి డిసిషన్ తీసుకుంది. అలా మోస్ట్ ప్రాబబ్లీ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూసే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూ ఇంత డిప్రెషన్ ఉంటుందా, ఇంత స్కేల్ ఆఫ్ డిప్రెషన్ ఉంటుందా అంటే ఉంటుందని చెప్పచ్చు. సరే, ఒక్కొక్కరు వర్క్ చేసేటప్పుడు ఏంటంటే 100% ఎఫర్ట్స్ పెట్టేస్తారు. ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఏ చిన్న చేంజ్ వచ్చినా వాళ్ళు చాలా లో ఫీల్ అయిపోతారు. నా మాట వింటలేదు అనో, లేకపోతే నా డిసిషన్ క్యారీ ఆన్ అవ్వట్లేదనో, నేను ఎండ్ అవుతాను, నేను ఎండ్ అయిన తర్వాత నా పిల్లలు ఎవరు చూస్తారు, లేదు వాళ్ళతో కూడా కలిసి నేను సూసైడ్ చేసుకుందాం అని, అంటే ఈ లో అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో పిల్లలకి ఎప్పుడో చెప్తున్నట్టుంది రెగ్యులర్గా. నేను ఎంప్లాయ్మెంట్కి రిలేటెడ్ ఇష్యూస్కి కావచ్చు, ఏదైనా పర్సనల్ ఇష్యూస్ అయినా కావచ్చు.
ఆ చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసింది అది ఈ డెత్లో విజయశాంతి డెత్లో ఏమైందంటే అది కన్విన్స్ చేసేంతటువంటి సిచ్యుయేషన్లో ఆవిడుంది, ఫాలో అయినటువంటి సిచ్యుయేషన్లో పిల్లలిద్దరు ఉన్నారు. గ్లోబల్ ఎంప్లాయ్మెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు అతని హస్బెండ్ ఎక్కడో అబ్రాడ్లో పనిచేస్తున్నాడు, ఈవిడ ఇక్కడ పనిచేస్తుంది. ట్యాకిల్ చేయలేని సిచ్యుయేషన్లోకి వచ్చింది. సపోర్ట్ కావాలంటే హస్బెండ్ పక్కన లేడు. మదర్కి చెప్తే ఆవిడ తీసుకునేంత విఘ్నత ఆవిడకు లేకపోయి ఉండొచ్చు. ఆ సమస్య ఇట్స్ ఎ థ్రెట్ కాల్ ఫర్ హర్. ఎంత థ్రెట్ కాల్ అంటే నేను ఉండకూడదు, నా తర్వాత పిల్లలు చూడటానికి కూడా ఎవరు ఉండరు, పేరెంట్స్ ఎవరు రావట్లేదు, ఇన్లాస్ ఎవరు రావట్లేదు, హస్బెండ్ రాడు ఎందుకంటే అబ్రాడ్లో పనిచేస్తున్నాడు, ఇంకా మీ అందరూ కలిసి ఉండటం కష్టమేమో అని చెప్పేసి ఆవిడ ఒక డిసిషన్ తీసుకున్నట్టే కనపడుతుంది ఇప్పుడు వరకు ఉండేటువంటి సినారీస్లో చూసుకుంటే. లేదా ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, ఏదైనా చెప్పుకోలేని పర్సనల్ ఇష్యూస్ ఉంటే కనుక ఆ పర్సనల్ ఇష్యూస్ కూడా పిల్లలకి ఏదో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకోకుండా పిల్లలు ఇద్దరు రారు. ఒక పిల్లవాడు హీఈస్ పర్సూయింగ్ హిజ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఇట్ సిమ్స్, అంటే కొంచెం మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ ఉంది. అండ్ ఆడపిల్ల ఆ అమ్మాయి కూడా కొంచెం మెచ్యూరిటీ ఉన్నట్టే కనపడుతుంది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి వదిలే అమ్మా మేము కూడా వచ్చేస్తాం చచ్చిపోతాం అని చెప్పేటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే రీజన్ పెద్దదై ఉండొచ్చు. రీజన్ వాళ్ళకి పెద్దదై ఉండొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సరే. నాకు ఈ రోజున ఒక కేసు ఓడిపోయాను అనుకుందాం. నేను కేసు ఓడిపోయిన తర్వాత పోన్లే అప్పీల్కి వెళ్దాము, లేదంటే మనం చెప్పేటప్పుడు క్లయింట్కి చెప్పేటప్పుడు సార్ నేను నా ఎఫర్ట్స్ అన్నీ పెట్టాను సార్, కేసు ఓడిపోయాను సార్ అని నేను చెప్పేటప్పుడు నేను ఒక రకంగా తీసుకుంటా, ఇంకో అడ్వకేట్ చాలా సీరియస్గా తీసుకుంటాడు. ప్రొఫెషన్స్ వదిలేసేవాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో, డాక్టర్స్లో ఉన్నారు, ఇంజనీర్స్లో ఉన్నారు. తీసుకునే విధానం బట్టి ఉంటుంది. అంటే వాళ్ళకి అదే లైఫ్ కింద తీసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుని నేను ఇంకా నాకు ఐఎమ్ నాట్ ఫిట్ టు లివ్ బికాస్ నేను ఫెయిల్ అయిన తర్వాత నేను ఇంక ఉంటానికి ఫెయిల్యూర్ ఇస్ ఈక్వల్ టు మై లైఫ్ అన్నది తీసుకునే విధానం ఉంటుంది ఒక్కొక్కటి. ఆ రకంగా అమ్మాయి తీసుకున్నట్టు కనపడుతుంది. ఇష్యూ ఏదైనా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అయినా కావచ్చు, పర్సనల్ ఇష్యూ అయినా కావచ్చు, దాంట్లో ఫెయిల్ అయింది అమ్మాయి. ఆ ఫెయిల్ అయిన దానికి ఎంత డిప్రెస్ అయిపోయిందంటే షేర్ చేసుకుని బయట వాళ్ళకి షేర్ చేసుకోలేనంత లోపల కుంగిపోతూ ఆ అమ్మాయి ఒక స్పాంటేనియస్గా ఒక డిసిషన్కి వచ్చి నో నేను ఇప్పుడు వెళ్ళిపోయి నేను చనిపోతాను అని చెప్పి పిల్లలిద్దరిని తీసుకెళ్ళి వాళ్ళకు కూడా కన్విన్స్ చేసి లేదమ్మా మనం ఉండటం కష్టం, రేపొద్దు నేను ఉండలేను, నేను లేకపోతే మీరు ఉండలేరు అని చెప్పేసేసి వాళ్ళు ఒప్పించి ఎంత దయానికమైన పరిస్థితుల్లో ఒప్పించిందంటే మీరు కూడా ఉండద్దు, మీ భవిష్యత్తు లేదు, నేను లేకపోతే మీ భవిష్యత్తు రాదు, ఇంకా మీరు ఈ సొసైటీలో ఉండద్దు అని చెప్పిన విధానం హృదయాన్ని కలిచివేస్తుందని చెప్పచ్చు. వాళ్ళు కూడా దానికి ఒప్పేసుకుని లేదులేమో మేము కూడా వచ్చేస్తాం చనిపోతాం మీతోటి అని చెప్పేసి, అంటే వాళ్ళు కూడా మదర్ మీద అంత డిపెండ్ అయిపోయారు. వాళ్ళ ముగ్గురు ఒక ఎరీనా క్రియేట్ చేసుకున్నారు. మా ప్రపంచం మీ ముగ్గురువే. ఫాదర్ ఉన్న, మా ఇంట్లో అమ్మమ్మ ఉన్న, వాళ్ళ నానమ్మ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళెవరూ కాదు, మీ ముగ్గురువే లైఫ్. మీ ముగ్గురు లైఫ్ ఉంటే ఉంటాం, లేకపోతే చనిపోతాం. నాకు వద్దు ఈ లైఫ్, మా అమ్మకు లేని లైఫ్ మాకొద్దు అంటే అటాచ్మెంట్ బాండ్, వాళ్ళ ముగ్గురు మధ్యన ఉండేటువంటి అటాచ్మెంట్ బాండ్ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు ఒక రకమైనట్టు, అంటే ఆ పిల్లవాడు ఏదో కొంచెం ఎడ్యుకేషన్లో కొంచెం బ్యాక్వర్డ్ అయ్యాడు అని చెప్పి స్కూల్ యాజమాన్యం ఏదో చెప్తుంది. ఆ బ్యాక్వర్డ్ అయినటువంటి పిల్లవాడు ఎప్పుడు కూడా ఏంటంటే అది పర్సూ చేయలేక మదర్ మీద డిపెండ్, పేరెంట్స్ మీద డిపెండ్ అయిపోతారు. ఆ రకంగా అతను కూడా నేను పర్సూ చేసుకోలేకపోతున్నాను, నేను మిగతా రీజన్స్ వాళ్ళు షట్ డౌన్ చేసేసుకొని ఫర్దర్ లైఫ్ అనేది షట్ డౌన్ చేసుకుని లేదు మేము వీ వాంట్ ఎండ్ అవర్ లైఫ్ అని చెప్పి ఒక లాస్ట్ డిసిషన్ ఒకటి తీసేసుకొని ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో నేను ఉండకూడదు, సరిపోదాం రండి వెళ్ళిపోదాం అని చెప్పేసి గూడ్స్ ట్రాక్ అంటే ఏంటంటే అమ్మ అవి ఆగవు, స్టేషన్స్లో ఆగవు. అంటే ఎక్కడ చనిపోవాలి అన్నది కూడా వాడు ఒక రకమైనటువంటి ప్లాన్లోకి వచ్చేసారు. ప్లాన్కి వచ్చారు అంటే ఒక్క రోజులో జరగలేదు. వాళ్ళ మధ్యనటువంటి సంఘర్షణ ఒక 1 or 2 days నుంచి తిరుగుతుంది. ఎట్లా చనిపోవాలి అనేకమైన మెథడాలజీస్ ఉండొచ్చు. అటువంటి చర్లపల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ గూడ్స్ ట్రాక్ ఒకటి ఉంటుంది. గూడ్స్ ట్రాక్లో అక్కడ మనం పట్టాల మీద పడుకుంటే గూడ్స్లో ఆగినందు గూడ్స్లోనే వెళ్ళిపోతున్నారని మదర్కి చెప్పాలి, లేకపోతే పిల్లలు చెప్పి ఉండాలి. ఒక ప్రిపరేషన్ ఆఫ్ మైండ్ తోటి, అంటే చనిపోవాలి అన్నది ఎండ్ ఆఫ్ మన స్టోరీ అవ్వాలి అని చెప్పేసి ఒక తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో నిజంగా మిగతా వాళ్ళకి కూడా ఒక పేరెంట్స్ కూడా ఒక లెసన్ కింద చెప్పచ్చు. మీరు ఏదైనా ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం ఆగండి, ఆలోచించండి. మనం తీసుకునే డిసిషన్ వల్ల
మన భవిష్యత్తు పోతుంది, మన పిల్లల భవిష్యత్తు పోతుంది. ఈ మధ్యన ఎక్కువ కనపడుతున్నాయి సిరి. చనిపోతా ఇల్లిసిట్ రిలేషన్స్‌లోనో, లేకపోతే తల్లిదండ్రులు పెట్టే బాధల్లోనో, హస్బెండ్ పెట్టే బాధల్లోనో వెంటనే నిర్ణయం తీసుకొని సూసైడ్. ఒకప్పుడు సూసైడ్ పిల్లల్ని ఎట్లా చేసుకునేవారంటే 10th క్లాస్ పోయో, లేకపోతే ఇంకోటి పోయో. కాదు, వాళ్ళ సమస్య కాదు. పేరెంట్స్ సమస్య కూడా వాళ్ళ మీద వేసుకొని అందరం కలిసి చనిపోదాం. సూసైడ్ పిల్స్ తీసుకునేటప్పుడు, లేకపోతే ఈ ఏదో ఈ ఎంట్రీని తీసుకునేటప్పుడు ఇవన్నిట్లో కూడా విలేజ్ వైజ్గా అందరం కలిసి చనిపోదాం. ఇదివరకు ఒక్కలే చనిపోయారు. ఇప్పుడు ఏమవుతుందంటే లేదు అందరం కలిసి చనిపోదాం. ఇదేదో ఒక రకమైనటువంటి మేనియా వచ్చేస్తుంది. ఈ మేనియా అన్నది రావటం నిజంగా చాలా దురదృష్టకరం సిరి. ఇటువంటిది రాకూడదనే కోరుకుందాం. ఐ అపీల్ బై అవర్ సుమన్ టీవీ, మీరు ఒక్కసారి ఆగండి, ఆగి ఆలోచించండి. పిల్లల భవిష్యత్తు వేరు, మీ భవిష్యత్తు వేరు. మీరు ఎండ్స్కి వెళ్తున్నారు, వాళ్ళు స్టార్ట్స్లోకి వస్తున్నారు. మీరు ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళ మొహాలు చూడండి. వాళ్ళు ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు మీరు హోప్ ఇవ్వండి. అంతేగాని మీరు ఎండ్ చేయాలి, నేను ఇంకా ఎండ్ అయిపోవాలి అనుకున్న డిసిషన్ లాస్ట్ డిసిషన్ తీసుకోండి, కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిసిషన్ తీసుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డెఫినెట్గా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.